వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు మునగాకు పప్పు చేసి చూపిస్తానండి. వేడివేడి అన్నంలోకైనా చపాతీకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పుల్కా చేస్తాం కదా, దానికైనా రాగి సంకటికైనా రాగి దోశకైనా కూడా ఈ పప్పు చాలా బాగుంటుందండి. ఎన్నో పోషకాలు ఉన్న మన ఆరోగ్యానికి మంచిదైన మునగాకు పప్పు సింపుల్గా ఎలా చేసుకోవాలో, టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మునగాకు ఇలా ఒలిచేసానండి, అంటే కొమ్మలు కొమ్మలుగా తీసుకొచ్చారు. ఇలా ఒలిచేసి వాటర్లో వేసేసానండి, సాల్ట్ వాటర్లో కడిగి. ఇప్పుడు కందిపప్పు తీసుకున్నానండి, ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. కడిగి నానబెట్టి ఉంచానండి. దాంట్లోకి పసుపు, అలాగే మన పప్పుకి సరిపడా సాల్టు, అలాగే పావు స్పూను కారం, కొంచెం చింతపండు. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం అండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని, ఆయిల్ లేదా నెయ్యి వేసేసుకొని ఇలా కలిపేసి మూత పెట్టేశానండి. సిమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉడికిపోయింది. ఇక దీన్ని పప్పు గుత్తితో మెదిపేసి పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకుందాం. దాంట్లో ఒక చిన్న గిన్నెంత ఆయిల్ వేసుకోండి, అంటే ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. వెల్లుల్లి బాగా దంచి వేయండి. అలాగే ఆవాలు, సాయిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. మంచి కలర్ వచ్చే వరకు ఇవి వేగిపోవాలండి. చూడండి, ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం మునగాకు కడిగి పెట్టుకున్నాం కదండి, కడిగి ఉన్న మునగాకు ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిపోతుందండి, 2 నిమిషాల్లో వేగిపోతుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత కాస్త దీంట్లోకి ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంగువ వేసుకొని ఇప్పుడు నేను దీంట్లోకి పసుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ ఏమీ వేయలేదు, ఎందుకంటే మనం పప్పులో వేసుకున్నాం కదా. ఇక పప్పు ఇందులోకి వేసేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నానండి. 1 నిమిషం కుక్ చేశాను, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, కాకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక మన పప్పు రెడీ అయిపోయిందండి. ఈ పప్పుని మనం లంచ్ బాక్స్లో పెట్టచ్చు, రైస్లోకి, చపాతీ, కాకపోతే రాగి సంకటి లేదా రాగి దోశ, ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా చేసిన, గోధుమ రవ్వ ఉప్మా చేసిన దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మునగాకు పప్పు చేసేటప్పుడు ఈ విధంగా చేసి చూడండి, రుచి మొత్తం మారిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.